బిజినెస్ అంటే ఏదో కొత్తగా చేయాలి. వాళ్ళు చేసి బాగా సంపాదిస్తున్నారు. ఈళ్ళు చేసి బాగా సంపాదిస్తున్నారు. మనకెందుకు కలిసి రావట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అసలు బిజినెస్ అంటే సమాజానికి ఏం కావాలో, ఇప్పటి తరానికి ఏం కావాలో, లేదా రేపటి తరానికి ఏం కావాలో ఆలోచించేదే బిజినెస్ అంటే. వాళ్ళ అవసరాలు తీర్చడమే బిజినెస్ అంటే. బట్టలు కొత్త కొత్త బట్టలు కావాలనుకుంటే, ఆ కొత్త కొత్త బట్టలు సృష్టించడమే బిజినెస్ అంటే. ఆ బట్టలని ట్రాన్స్‌పోర్ట్ చేయటం కూడా బిజినెస్. కొత్త కొత్త రుచులు కనిపెట్టడం కూడా బిజినెస్సే. కొత్త కొత్త అవసరాలు కనుక్కోవటం కూడా బిజినెస్సే. ఇలా ప్రతి ఒక్కట్లు ప్రతి ఒక్కటి ఏ బిజినెస్ అయినా సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ అవసరాలను తీర్చటమే బిజినెస్. అది చిన్న చిన్నవాటివైనా లేకపోతే పెద్దవైనా. పెద్దవంటే కార్లు, బంగ్లాలకు సంబంధించి సోఫాలు ఇలాంటివి. చిన్నవంటే ఫుడ్డు, బట్టలు ఇలాంటివి. మనం మన దగ్గర ఉన్న వాటికన్నా కొత్తగా ఏది చేయగలం? కొత్తగా ఏమి ఇవ్వగలం? సమాజానికి ఎలాంటి వస్తువులను నేర్పించగలం? చాలామంది బిజినెస్ కనిపెట్టారు. ఉన్న వాటిల్లోనే ఎలా ఈజీగా చేయాలి? ఎలా తక్కువ టైంలో చేయాలనేసి కనిపెట్టారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఫుడ్ తినాలంటే చేసుకోవాలి. లేకపోతే ఎక్కడో దూరంగా ఉన్న హోటల్‌కి పోవాలి. ఇప్పుడు అలా కాదు. చేసుకున్నా, చేసుకోకపోయినా ఫోన్‌లో ఆర్డర్ చేసుకుంటే 10 నిమిషాల్లోపు వచ్చేస్తది. దానిని బిజినెస్ అంటారు. ఫుడ్డే కాదు, గ్రోసరీ కూడా, షాపింగ్ కూడా. అన్ని అవసరాలు ఫోన్‌లోనే తీర్చుకుంటున్నాం. ఆ అవసరాలు తీర్చేవాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. అలానే నీ దగ్గర ఏ టాలెంట్ ఉంది? నువ్వు ఎలాంటి సర్విస్ ఇవ్వగలవు? నువ్వు ఎలాంటి సర్విస్ త్వరగా ఇవ్వగలవు? కొత్తగా ఇవ్వగలవు? కొత్తగా చెయ్యగలవు? అది నీకు తెలిస్తే నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావు. సో, ఆలోచించు. నువ్వేమి ఇవ్వగలవు? ఏమి త్వరగా చేయగలవు? ఏది యూనిక్‌గా ఆలోచించగలవు? యూనిక్‌గా, యూనిక్‌గా ఏది ఇవ్వగలవు? ఆలోచించు.